మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. సారీ, నిజం చెప్పి అంతా చెడగొట్టాను. నీ పెళ్లి నాపించేసి తన పెళ్లికి రూట్ వేసుకుందిరా. సరే సరే, ఇప్పుడు నా పెళ్ళే లాపాలో చెప్పండి. ఇక ఇప్పుడే లాపుతాం రా, కథ అడ్డం తిప్పేసిందిగా. నేను చెప్పనా? ఆదిత్య, నువ్వు మాట్లాడకుండా గంగని చేసుకో. చాలా మంచి పిల్లలా ఉంది. అవును, మంచి పిల్ల, సర్టిఫికేట్ ఇస్తాను చేసుకో. వాడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు, నువ్వేది కంపల్ చేస్తావు? అదొక్కటే కాదురా, అమ్మని చూసా ఏదో సుమారుగా ఉంటుంది, ఏం బాధరా. వాడి పెళ్ళాగాలని నువ్వెందుకు ఆత్రపడుతున్నావు? అది అది ఒక ఫ్రెండ్షిప్ కోసం అంతే. ఫ్రెండ్షిప్, స్నేహం, జొళ్ళు. ఏంటి జొల్లు? నువ్వు ఆ పెళ్లి కూతుర్ని చూసి జొళ్ళు కారుస్తున్నావు. ఓహో, నువ్వు పెద్ద గుణవతివా? సీత కజిన్ సిస్టర్వా? నువ్వు ఈయన కారించుకోలే? ఆ రోజు పనివాడు చేయబడిన పరిగెత్తలా? నాకు తెలిసింది జరిగింది, తెలియకుండా ఎంత జరిగిందో పోవే. ఎవరికి నా ప్రాబ్లం? నీకే. అయితే ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా ఆపండి. నాది ఐడియా. ఏంటి, తాళిబొట్టు దాచేద్దామా? పురోహితుని ఎత్తుకెళ్దామా? పిల్లని ఎత్తుకెళ్తే ఏంటి నువ్వు అనేది? ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళే వరకు ఆగిపోయినట్టుగా. రే, నాకేం అర్థం కావట్లేదురా. Thank you so much. Yes. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దండం పెట్టుకోండి. అందరినీ చల్లగా చూడు దేవుడా, నన్ను కూడా. పద. ఎక్కడ తీసుకెళ్తున్నారు అసలు? సినిమా చూపిద్దామని. పెళ్ళి ఉంటే కదా పెళ్లి. ఏంటి? అదే పెళ్లి కూతుర్ని అడవిలో వదిలిపెడతామని. ఆహా, రన్నింగ్ వేల్ నుంచి డైవింగ్ చేస్తున్నావు. ఉన్నావా ఇంతకు ముందు? పెళ్లి కూతురు దీనికి పెళ్లి కొడుకుని అడవిలో వదలొచ్చుగా. సూపర్ ఐడియా, ఆ పని తర్వాత చేద్దాం. ఇలా చూడు, పెళ్లి కొడుకుని ఎత్తుకుపోతే పెళ్లి ఆగదు. ఇదిగో ఈ జిమ్ లాంటి వాటి పట్టుకొచ్చి మెళ్ళ తాళి కట్టిస్తారు. నిజమైన పనేది. గంగం చూసావా? లేదమ్మా. అమ్మా, గంగం చూసారా? ఏమిటో ఏమిటో. గంగ ఏమైపోయిందో తెలియడం లేదు. పెళ్లికి ముందు రోజు పిల్ల గల్లంతై రాత్రంతా రాలేదనుకో, ఆ దెబ్బతో గందరగోళం జరుగుతుంది. దాంతో పెళ్లి ఆగి తీరుతుంది. రాత్రంతా అడవిలో ఒంటరిగానా? అవును. ఇంకెవరన్నా చూసుకో. గంగా, నీకు నేను తోడుంటాను. దానికి ఇంకెవరన్నా చూసుకో. నిన్నే చూడు తల్లి, నీ పరువు బయట రావాల కాదు. దయచేసి లోపలికి రా ప్లీజ్. నేను రాను, నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్తే నీకు పెళ్లి చేసి పారేస్తారు. బస్ వస్తుంది, లోపలికి రా. అబద్ధం చెప్పకు. పెళ్లి చేసినా పర్వాలేదు, ఇలాంటి పని నేను ఇంటికి వెళ్ళాలి. సరే, నువ్వనంటే చేస్తాను. ముందు లోపలికి రా ప్లీజ్. డాక్టర్ డాక్టర్ దాకు దాకు బాబు, గేట్ దొరు బాబు. సార్, కాస్త కారాపండి సార్ ప్లీజ్. మీరు ఎటు పెడుతున్నారు ఏంటి? డాక్టర్ మావయ్య. అరే అల్లుడు, నువ్వా? పక్క ఊళ్ళో ప్రసవం కేసురా. నేను వచ్చిన గానీ పుట్టనని బిడ్డ పట్టు పట్టింది. ఈ టైంలో చూసి టైర్ పంచర్ అయిందిరా. నన్ను ఈ కార్లో కాస్త దింపేయకూడదు ఏమిటి? ఈ టైర్ కూడా పంచర్లా ఉంది. అది పంచర్ కాలేదు కానీ నువ్వు రారా. ఇదిగో టైర్ పంచర్ అయించి బండి ఊరు తీసుకురా. డ్రైవర్ కాస్త కింద చూపు కూడా ఉండాలి ఏంటి? ఏ జిమ్ము, ఈ సంగతి తెలుసా? అక్క ఇవిడికి పెళ్ళి అనగానే మనవాడు ఎంత ఎత్తగిరాడో చెప్పరా? అయ్యో, ఆ అమ్మాయి ఒట్టి పల్లెటూరు బయట, దానికి ఓ అంటే నారాదు, ఆ బోండాన్ని ఆవిడ చేసుకుంటాడు, ప్రాణం పోయినా సరే చేసుకోను అన్నాడు. ఏ డాక్టర్, బోండం గిండం అన్నావంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపమా? మరి లావుగా ఉంటే ఏంటి తప్పు? ఈ కాలం కుర్రాళ్ళకి కొంచెం బొద్దుగా గుండ్రాయి లాంటి వాళ్ళంటేనే ఇష్టం. గుండ్రాయే నాకు భలే ఇష్టం, కాస్త తొంగి చూడు దుప్పటిలో కనబడు నా హృదయం. మనోడ్ని తిక్కల మారి ఫ్యామిలీలోకి నెట్టేస్తున్నాం కదా. అలా అనుకో, ఫ్యామిలీ అటువంటిదేమో, ఆ పిల్ల లాంటిది కాదు. సూపర్ ఫిగర్. ఆ వెంకటపతి ఉన్నాడే, ఆయన పేరు చూసావా? అందులో కాస్తంత పిచ్చికలు ఉంది కదా ఏంటి? ఏమ్మా, అక్కడ చెవిటి ముసలాడు ఉన్నాడే, ఆయనకి సగం పిచ్చి. ఊరుకోండి. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే వెనకేసుకొస్తున్నావు ఏంటి?
పాపమాయా. పాపమా విన్నారా? పాపం అట ముసలుతుంది. ఆవిడికి పూర్తి పిచ్చి. ఇక అమ్మాయికి పిచ్చి ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. చూస్తున్నాను. నువ్వేంటారు ఏదేదో మాట్లాడుతున్నావు? ఊరొచ్చింది ఆ పాపం. ఏం స్పీడు. అరే ఈ ముసలి ఇంకా బతుకుందే. మనం ఇచ్చిన మందులు తినలేదా ఏంటి? ఒకళ్ళకిద్దరున్నారు పెద్దవాళ్ళు. అందుకే మీకు అప్పగించి వెళ్ళాను గంగని. ఎంత పని చేశారు? ఇంత వయసు వచ్చింది సిగ్గులేదు? వినబడిందా? నీకు వినిపించదు, ఆవిడ కళ్ళుండి కనిపించదు. మీ కూతురు నన్ను దిక్కులేని వాడిని చేసిపోయింది. మీ ఇద్దరు ఉండి నా కూతుర్ని దిక్కులేని దాన్ని చేశారు. ఎక్కడికైనా పోయి తగలడండి. ఒక్క నిమిషం బండి ఆపుతారా? నాకు మీ అర్జెన్సీ అర్థమైంది. మీరు బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు కదా? నేను ఇంటికి వెళ్ళాలి. చెయ్యలాగా ఉంచండి, తీకండి. ఇంటికి నువ్వు రాత్రంతా అడవిలో ఉండక్కర్లేదు. జస్ట్ 4 hours ఉంటే చాలు. ఈలోగానే ఊళ్ళోకి వెళ్ళి అందరిని బతిమలాడి ఏదో విధంగా బిల్డప్ చేస్తాను. బండిని తిప్పండి ప్లీజ్. మీరు అని ఒక్క మాట అంటే చాలు. బండి ఏమిటండి, నా జీవితాన్ని మీ సైడ్కి తిప్పుతాను. ఏంటి అసలేంటి? మన ఇద్దరు కలిసిగా ఈ పెళ్లి ఆఫ్ చేయాలని ప్లాన్ వేసాం. సడన్ గా రూట్ మారిస్తే ఎలా? నేను మా ఇంటికి వెళ్ళాలి. అయ్యో రే, అందరూ కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నావురా? అయ్యో బ్రేక్ పట్టలేదురా. అయినా బ్రేక్ వేయలేదురా. అది సరే, నువ్వెందుకు పెళ్ళొద్దని చెప్పావు? నువ్వెందుకు పెళ్ళొద్దనుకున్నా? నాకీ జాతకాలు నక్షత్రాలు లొట్టు లొసుగుల మీద నమ్మకం లేదు. పెద్దవాళ్ళ ఇష్టానికి తలంచి పెళ్లిళ్ళు చేసుకోవడం ఆ తలంతోనే పోయింది. అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించొచ్చు అనే సిద్ధాంతాన్ని నేను అస్సలు ఒప్పుకోను. అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఒక అమ్మాయిని చూడగానే మనసు కదలాలి, ప్రేమ కలగాలి. అనుక్షణం ఆ అమ్మాయి వెంటే తిరుగుతూ ఉండాలి. తను లేందే లోకమేం లేదనిపించాలి. ఆ తర్వాతే పెళ్లి. అవును, నువ్వెందుకు చేసుకోకూడదు అనుకున్నావు? నువ్వు వాగావని నేను వాగాలా? చెప్పడం ఇష్టం లేదనుకుంటాను. చెప్పచ్చు, ఏం పర్వాలేదు. హలో, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వెయిట్. డాక్టర్ 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 ఆపండి. కొత్త పెళ్లి కూతురు ఎక్కడున్నావేంటి? మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను. పొద్దున పెళ్లి పెట్టుకుని ముందు నువ్వు కారెక్కు. ప్రసవం ఎలా జరిగింది? ఆడపిల్ల మగపిల్లాడా? చక్కగా అందమైన ఆడపిల్ల నీలా. అవును, నేను ఇప్పుడు డెలివరీ చేంజ్ చూస్తున్నాను, నీకెలా తెలుసు? అదే మరి తెలియటట్లంటే. ఇప్పుడు మీరు అడవిలో ఉన్నట్టు నాకెలా తెలిసింది? నిజమే. అదే మరి. నువ్వు తెలివైన దానివే, ఒప్పుకుంటున్నాను. అసలు నువ్వు పుట్టినప్పుడే ఇంతటి దాని అవుతావు నేను ఊహించానే. మా కుటుంబంలో అందరికీ కొంచెం ఉందని మీరు అనుకోలే? అది మీ కుటుంబంలో కాదమ్మా, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావే వాడి కుటుంబంలోనే కొంచెం ఉంది. మా అక్కయ్య కర్ర, మా బావకి ముప్పాదిగా, ఇక పిల్లాడికి ఎంత పిచ్చి ఉంటుందో ఆలోచించు. అదే మా కుటుంబంలో తప్ప పుట్టిన వాడిని నేను ఒక్కడే. నవ్వుతున్నావేంటి? అమ్మమ్మా, తాతయ్యకి ఏమైనా అయితే ఈ పెళ్లి ఆగిపోతుంది కదూ? నోర్మై పాడు బాటలో నువ్వును. అమ్మ గంగా, తాతయ్యకి చాలా సీరియస్ గా ఉందమ్మా. ఎక్కడికి వెళ్ళావమ్మా? డాక్టర్ గారి కోసమా? గంగా, ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను కాస్త ఉండండి. ఏ గంగా,
అవుతుందని నీకు ముందే తెలుసా? అప్పుడే డాక్టర్ కోసం వెళ్ళావు. చూరుకో అమ్మా నువ్వు కనిపించలేదని తెలిసి తల్లడిల్లిపోయానమ్మా. నాన్న మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. వెంకయ్యన్న, వెంటనే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకైనా టౌన్ హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. గంగా ఏమండి? గంగా నీ పెళ్లి చూడకుండా ఈ తాతయ్య చావడమ్మా. నేను ఇచ్చిన బెరసాల ఇంజెక్షన్ వల్ల తాతయ్య నవ్వాడు. ఏంటి? వెళ్ళండి పని చూసుకోండి. త్వరగా వెళ్ళండి, బోల్డ్ పనులు చూసుకోండి. వెళ్ళండి. అమ్మమ్మ అమ్మమ్మ, గంగకో సందేహం. ఏమిటా సందేహం? మొదటి రాత్రి ఏమిటని అడుగుతుంది. నువ్వు అడిగావు కదమ్మా, ఏ నీకు తెలీదా? అయ్యో, తాతయ్య, బతికిపోయావు. ఏంట్రా శాస్త్రి గారు ఆటలన్నీ బాగా చెప్తున్నారు, మరి మన లెక్కలు రాస్తున్నారు. వెంకయ్య వెంకయ్య దా కూర్చో, ఒక ఆట ఆడు. వద్దు బాబు గారు, తల మునకలయ్యేంతగా 1000 పనులు ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఏంట్రా 1000 పనులు ఉన్నాయంటూ అందులో పనిగా నా వేలు దొక్కిపోయారు. ఏంటి చేతి నిండా గోరింటాకు పెట్టుకున్నావు? పెళ్లి గోరింటాకు మామూలప్పుడు పండదు, ఇప్పుడు చూడు ఎలా పండిందో. బాగానే పండింది. చూసావా మీ తాత ఎలా ఆశపెట్టి మోసం చేశాడో. చాలే ఊరుకో, మా తాతయ్య చావు వల్ల ఈ పెళ్లి ఆగే కన్నా ఈ పెళ్లి జరగటమే ఎంతో నయం. ఇప్పుడు మీ తాతయ్య తలుచుకున్నా ఈ పెళ్లి ఆపలేడు. అన్ని విధాలా ఓడిపోయాం. మన ఇద్దరికి పెళ్లి జరగక తప్పదేమో. దీన్ని బట్టి చూస్తే నాకు అలాగే అనిపిస్తోంది. ఇదిగో డ్రిల్ మాస్టర్, నాటగా సాడుతుండు, నేను వెళ్ళి మీ తాతని చెకప్ చేసి వస్తాను. అయ్యయ్యో, నాకు పేకర్ తెలియదు. ఆట తెలియకుండా నువ్వెలా డ్రిల్ మాస్టర్ అయ్యా? వెంకయ్యన్న ఇలారా, ఈ ఆట కాస్త ఆడుతూ ఉండు, నేను వెళ్ళి మీ మామని చెకప్ చేసి వస్తాను. రై ఆయన 1000 పనులు ఉన్నాయి, వదిలేరా. రై నువ్వు వెళ్ళాడు. నాకు పేకర్ తెలీదు, అసలు ఈ ఆట అంటేనే సిరాకు. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నా? మా మామగారి కోసమైనా ఆడాలి కదా. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆడన్నా. త్వరగా వచ్చేస్తారుగా? రౌండ్ వేలోకి వచ్చేస్తాను. ఎంత హింసది, కానీ అంత హింస కాదు. నీ ఉద్దేశం? ఏలే, కొంచెం కష్టమే, కానీ అంత కష్టం కాదు. కష్టమా? ఏం కష్టం? నిద్రలేవగానే ఈ మొహాన్ని చూడాలి. నాకు అదే కష్టం. కానీ ఒక్క విషయం, పెళ్ళైన తర్వాత మెడ్రాస్ అలవాట్లు, ఆడపిల్లలు పిచ్చి, ఈ పార్టీలు, బీరు ఇవి నా దగ్గర సాగవు. ఎంత మాట అన్నావు? ఇంజనీర్ అనుకున్నాను, వచ్చి టీచర్ ఫోన్లో పడ్డానా? నేను పడ్డాను. వయస్సులో ఉన్నప్పుడు మనసు సిగ్గుపడుతుంది, వయసు ముదిరాక మనసు సిగ్గు విడుస్తుంది అన్నారు. డాక్టర్ వచ్చాడు. తాతయ్య, అది ఏంటి వెంకయ్య, 3వ రౌండ్ కూడా నువ్వే కొట్టేశావు. ఏంటి చూస్తున్నావు? గోరింటాకు బాగానే పండింది. అయ్యగారు ఎంత కొట్టేవా ఏంటి? అయ్యా, తుండుగొడ్లోంచి 2 సీటు ముక్కలు కిందటేసుకోండి. వెంకయ్య ఏమిటయ్యా ఇది? బాబు గారు, ఒరే స్వామి, ఇందాక నుంచి గెలుస్తున్నాడు కదా, ఇలా దొంగ ముక్కలతోనా? వెంకయ్య, పెళ్లి ఖర్చుకు డబ్బులు లేవా?
అడిగితే ఇచ్చిండేవాడి కదా అయ్యగారిని అడిగితే తమరికి ఏదైనా ఇస్తారు అడిగితే కదయ్యా. ఇచ్చేవాడిని కదా ఏమిటి మీరనేది? రంగయ్య, నువ్వు ఉండు. బాబా నా మాట ఉండరా? విను. ఉండు వీడి గురించి నాకు తెలీదా? ఏరా వెంకయ్య, నడువుకు తుండుగుడ్డ కట్టుకుని చేతులు చాచుకుని రోజు నా మిల్లు ముందు పని పని అని పాకులాడేవాడివే, మర్చిపోయావట్రా? వీడింత వాడిని చేసి ఇవాళ నా కొడుకుని వీడు అల్లుణ్ణి చేస్తుంటే అయ్యో నా మాట విను బాబా, పాత విషయాలు చెప్పేది ఉన్న మాటే కదరా నేను అంటోంది. కడివెడు పాలలో ఒక విషపొట్టు వేసినట్టు ఇలాంటి పని చేసావేరా? రే వీరభద్ర, దొంగ ముక్కలతో ప్యాకెట్లో కలిసి ఆ డబ్బుతో కూతురు పెళ్లి చేసేవాడు చూసారా? రండి, ఇదిగో ఇక్కడే ఉన్నాడు పెద్ద మనిషి. ఉండవే. అయినా ఇప్పుడు నలుగురికి తెలియని విషయం ఏమన్నానని? ఎరా వెంకయ్య, రోజుకు రూపాయి విప్పుకోవాలా కూలీ తీసుకునే రోజు నిజాయితీగా బతికావు. ఇప్పుడు చేతి నిండా 4 డబ్బులు చేరేసరికి పేరాజ్ పెరిగింది. బాబు గారా? రేయ్, ఇలా బాబు గారు అయ్యగారు యజమాని అంటూ మాత్రం నన్ను పడేయాలని చూడకు. ఎందుకంటే వెంకయ్య, ఇలాగే కనుక నువ్వు 4 సార్లు ప్యాకెట్లో గెలిచావు చెప్పండి. 4 సార్లు గెలిచావు వెంకయ్య, ఆదిలో నువ్వు నా కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచున్నావు చూడు, గుడ్డ కట్టుకుని. అట్లాగే నేను నీ కొమ్మ ముందుకు వచ్చి చేతులు దాచి నుంచోవాల్సి వస్తుందిరా. తప్పదు మరి, ఇక వేరే దారి లేదు. ఏమంటాడ్రా? ఏమంటాడు? క్షమించమని అడిగాడా? అడగడు. అది మొహం చాటేసి అడుగుతాడు గాని మొహం చూసి అడిగి అలవట్లేదుగా. నేను ఇక్కడ ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. అవునులే, లోకంలో ఏ నేరస్తుడు తప్పు చేసి క్షమించమని అడిగాడు గనక నువ్వు అడగటానికి. చెయ్యని నేరానికి ఎందుకు క్షమించమనాలి? నోరు జారకుండా ఉంటే అందరికీ మంచిది. ఏంటో తెగరెచ్చిపోతున్నావు? తప్పు చేసింది చాలక పైగా బెదిరిస్తున్నావా? సిగ్గుసారం లేని వాడి నీకు మర్యాద ఏమిటి? బాబు గారు, చాలేరా? తప్పు చేసిన చాలక ఊరికే నోరుంది కదా నరకం. లేకపోతే ఏమిటో పెద్ద రోషం ఉన్న వాళ్ళ మాట్లాడతాడు. నీకు నిజంగానే రోషమే కనుకుంటే రోడ్డు మీద కలరా పంచపరుచుకో. నా కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు లేవని చేయించి అడుక్కోరా. వెళ్ళు. నాకు అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళు. చంపేస్తా రాసుకో. పోయా ఏం కూసావురా?